అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలో ఉన్నన్ని సాంప్రదాయాలు, ఆచారాలు అసలు ఏ దేశంలో కూడా ఉండవు. మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అలాంటి ఆచారాలలో ఒకటి పూజా గదిలో రాగి కలశంలో నీరు పోసి ఉంచటము. ఇలా పూజా గదిలో రాగి కలశం ఉంచటం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూజా గదిలో రాగి కలశములో పూజా గదిలో రాగి కలశంలో నీరు పోసి పెడతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పూజా గదిలో రాగి కలశమే ఎందుకు పెట్టాలి అన్న విషయము కూడా చాలామందికి తెలియదు. పూజ చేసేటప్పుడు పూజా గదిలో తప్పకుండా ఒక రాగి కలశంలో నిండా నీరు పోసి పెట్టాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. రాగి కలశంలో పోసే నీటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారని చెప్తుంటారు. దీనివల్ల సర్వదేవతలు కూడా సంతృప్తి చెంది ఇంట్లో ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. ప్రతిరోజు పూజ చేసుకునే ముందు రాగి కలశం నిండా నీళ్లు పోసి పూజా గదిలో ఒక పక్కన ఉంచాలి. మనం పూజ చేసేటప్పుడు శక్తి అంతా కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఇంటికి మంచి చేస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ రాగి కలశంలో ఉన్న నీటిని తీర్థంలా తీసుకోవాలి. ఇలా తీర్థం కనుక తీసుకున్నట్లయితే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. దేవుని ముందు రోజు దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థంగా తీసుకున్న తర్వాత మిగిలిన నీటిని ఇంట్లో ఉన్న చెట్లలో పోయాలి. అంతేకాని వాటిని ఎక్కడంటే అక్కడ పోసి కాళ్ళతో తొక్కకూడదు. ఇలా చెట్లకు ఈ నీటిని పోయటం వల్ల పూజా గదిలో ఇలా రాగి కలశాన్ని పెట్టి ఆ నీటిని తీర్థంగా తీసుకోవటం వలన ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. పూజా గదిలో నీటిని ఉంచడానికి ఇంకొక కారణం కూడా ఉంది. దేవతలకు చాలా ఇష్టమైన వాటిలో నీరు కూడా ఒకటి. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచటం వల్ల ఆ నీటిలో ముక్కోటి దేవతలు నివసిస్తారని చెప్తూ ఉంటారు. రాగి జంబులో నీళ్లు పోసి పూజా గదిలో పెట్టినట్లయితే మంచి జరుగుతుంది అని చెప్పారు కదా అని గబగబా కలశాన్ని తీసుకెళ్లిపోయి పూజా గదిలో పెట్టి అలానే ఉంచేస్తే అది మంచిది కాదు. ప్రతిరోజు రాగి కలశంలో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. ప్రతిరోజు రాగి కలశంలో ఉన్న నీటిని మార్చకుండా పాత నీటితో గనక పూజ చేసినట్లయితే దేవతల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రతిరోజు ఒక రాగి కలశంలో నీరు పోసి అందులో ఒక ఎర్ర గులాబీ పువ్వును వేసి ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించడమే కాకుండా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. వాస్తు ప్రకారము పూజా గది చాలా ముఖ్యమైనది. అందువల్ల పూజా గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టినట్లయితే తప్పకుండా దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. వాస్తు ప్రకారము నెమలికలు పూజా గదిలో పెట్టుకున్నట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత నెమలికలతో దేవుడి పటాలను విసిరాలి. ఇలా చేస్తే సకల దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. నెమలికలు పూజా గదిలో ఉన్నట్లయితే డబ్బు సంబంధమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూజా గదిలో నెమలికలు పెట్టుకోవటమే కాకుండా 2 నెమలికలను బీరువాలో కూడా పెట్టుకోవాలి. ఇలా గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. కొన్ని బియ్యానికి పసుపు కలిపినట్లయితే వాటిని అక్షింతలు అంటారు. అయితే పూజా గదిలో పెట్టుకునే అక్షింతలు విరిగిపోయిన బియ్యమై ఉండకూడదు. ఎలాంటి పురుగు పట్టకూడదు. మంచి బియ్యం తీసుకొని అందులో పసుపు కలిపి పసుపు అక్షింతలను పూజా గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నెత్తి మీద వేసుకోవాలి. ఇలా చేస్తే మీరు తలబెట్టిన పనులన్నీ కూడా విజయంగా పూర్తవుతాయి. పూజా గదిలో ఉండాల్సిన మరొక వస్తువు తాబేలు. తాబేలుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. పూజా గదిలో గనక తాబేలు పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. దీర్ఘాయుషు లభిస్తుంది. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి ఆర్థిక లోటు ఏర్పడదు. అయితే జీవించి ఉన్న తాబేలును ఎట్టి పరిస్థితిలో ఇంట్లో పెట్టుకోకూడదు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసి కర్పూర బిళ్ళలతో హారతి ఇవ్వాలి. అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత బెల్లం పాయసం నివేదన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత దేవుడి ముందు ఉన్న కుంకుమను నుదుట పెట్టుకున్నట్లయితే మీరు ఏ పని తలబెట్టినా కూడా
ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతి గురువారము స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే గురుగ్రహ దోషము పోయి సకల శుభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి. తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్క ముందు దీపారాధన చేసి తులసి మాతకు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా గనక చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే తులసి మొక్కను ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారో అలాంటి స్త్రీకి వైధవ్యం అనేది రానే రాదు. దీర్ఘ సుమంగళత్వము ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసుకునే వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయము, శుక్రవారం రోజు, మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ గనక పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.